V97 న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ముమ్మిడివరంలో స్థానిక నాయకుల సమక్షంలో గంటి హరీష్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ముమ్మిడివరం ఏరియా ఆసుపత్రిలో పళ్ళు, పాలు, బ్రెడ్లు చికిత్స పొందుతున్న వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గంటి హరీష్, బాలయోగి ముమ్మిడివరం మండల అధ్యక్షులు అర్దాని శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుర్తులు సాయి, టీడీపీ రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధి చెల్లి అశోక్, టీడీపీ రాష్ట్ర వాణిజ్య కార్యనిర్వాహక కార్యదర్శి గొల్లకోటి దొరబాబు, అమలాపురం పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు తాటి నరసింహారావు, అమలాపురం పార్లమెంటరీ ఎస్సీసీల అధ్యక్షులు పొద్దుక నారాయణరావు, నగర కమిటీ అధ్యక్షులు దొమ్మేటి రమణకుమార్, కాట్రేనుకొన మండల పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, ముమ్మిడివరం ప్రధాన మండల కార్యదర్శి చిక్కాల అంజబాబు, నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు పిల్లి నాగరాజు, మండల తెలుగుదేశం ఎస్సీసీల అధ్యక్షులు మిమ్మిత్తి చిరంజీవి, రాష్ట్ర అంగన్వాడీ సాధికారిక ఆర్గనైజింగ్ సెక్రటరీ వాసంశెట్టి అమ్మాజీ, రాష్ట్ర అంగన్వాడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెండి కమల, అమలాపురం పార్లమెంటరీ మహిళా అధికారి ప్రతినిధి బొక్క రుక్మిణి, మల్లీశ్వరి, నగర కమిటీ ఎస్సీసీల అధ్యక్షులు గొల్లపల్లి గోపి, బొంతు నాగరాజు పాల్గొన్నారు. అవమానించారో ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆయన అవమానించిందో, ఆయన ఏమేమి అనేక రకాలుగా ఏమేమి పిలవడం జరిగిందో మీ అందరికీ తెలుసు. అవన్నీ ఎన్ని అడ్డంకులున్నా వాటిని అన్నింటినీ దాటుకుంటూ తను ఏంటో నిరూపించాడు ఈ రోజున. ఆనాడు అనుకున్నారు, నారా లోకేష్ గారు అనుకున్న యువగలం పాదయాత్ర కానీ ఖచ్చితంగా పూర్తి అవ్వదు, ఏదో విధంగా ఆపేస్తాడు, నడవలేడు, పూర్తి చేయలేడు అని చాలా ఆరోపణలు తీసుకొచ్చారు. కానీ ఆయన అనుకున్న రకంగానే 3,000 కిలోమీటర్లు ఆయన పూర్తి చేయడం జరిగింది. ఆయన అనుకున్న విధంగానే ప్రతిరోజు ఏ ఒక్క రోజు కూడా మానకుండా ఎప్పుడైనా సరే, ఆదివారం అయినా సరే, ఏ రోజైనా సరే ఆయన పూర్తిగా ఆయన పాదయాత్ర నడుస్తూ ప్రతిరోజు ఆయన అనుకున్న కిలోమీటర్ పూర్తి చేసుకుంటూ ఆయన పాదయాత్ర యువగలం పాదయాత్ర ఒక ప్రపంచం లాగా తయారు చేసింది మన నారా లోకేష్ గారు. ఆయన ఎప్పుడు అయినా సరే ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఏ మూలనైనా కూడా లోకేష్ గారి మీద మాట్లాడే అంశం లేకుండా పోయింది. వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా సరే అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళారు. నేను గత మీ అందరికీ తెలుసు 2019 వరకు మా నాన్నగారు చనిపోయినప్పుడు నాది చాలా చిన్న వయసే. నాన్నగారు చనిపోయిన తర్వాత మేము కూడా రాజకీయంగా దూరంగా ఉన్నాం. అయినా సరే 2018లోని నేను పార్టీలో చేరితే స్వయంగా లోకేష్ గారిని కలిసినప్పుడు ఆయన, లేకపోతే మా పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరూ కూడా బాలయోగి గారి మీద ఉన్న అభిమానంతో లేదు, మేము నీకు అండగా ఉంటాం, నువ్వేం ఇబ్బంది పడకు, నిన్ను ఈ రాజకీయంలోని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీకు ఒక గైడెన్స్గా మేము ఉంటామని ఆ రోజు ఇచ్చే హామీ ఏ ఒక్క రోజు కూడా మరవలేదు. ప్రతిరోజు నేను ఎలాగా ముందుకెళ్లాలో, నేను మీ అందరి మధ్యన ఎలా ఉండాలో, మీ అందరికీ ఎలా తోడుగా ఉండాలో అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళింది వాళ్ళిద్దరు వలనే. వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటాను. అన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు ఆలోచన ఏంటంటే ప్రజలు ఆనందంగా ఉండాలి, మన కార్యకర్తలకి మనం భరోసా, మనం అండగా ఉండాలి. ఈ ఒక్కటే ఆలోచనతోని వాళ్ళు ఎప్పుడు నడుస్తారు. అదే నాకు కూడా నేర్పించారు. మా నాన్నగారు లేని లోటు వాళ్ళిద్దరూ నాకు తోడుగా ఉండి నాకు అది లేని లోటు కూడా ఉండకుండా కూడా జాగ్రత్త తీసుకున్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వాళ్ళిద్దరికీ ఎప్పుడైనా సరే నేను బతికున్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ప్రయాణం చేస్తానని కూడా సభముఖంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.